సో గుడ్ మార్నింగ్ అండి అందరికి. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం, రాజీ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సో లీడర్స్ మేడం గారికి అందరూ కూడా వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. ఆల్ ది Madam, బెస్ట్. welcome to Zoom. Welcome, madam. Welcome, madam. Welcome, madam. All the best, Welcome, madam. madam. Welcome, All the madam. best, Welcome. madam. Good morning. Welcome, madam. Good morning, madam. Welcome, madam. All the best, madam. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. సో గుడ్ మార్నింగ్ మేడం, రాజీ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో, వాయిస్ స్లోగా వస్తుంది మేడం. ఓకేనా సార్? ఇప్పుడు ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు రవికృష్ణ గారికి, అలాగే భూపతి సార్కి, రమణం మేడం గారికి, దేవి మేడం గారికి అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. ఓకే లీడర్స్, నేను బిఫోర్ వెస్టీజ్ నేను ఒక డిగ్రీ స్టూడెంట్ అండి. ప్రెసెంట్ నేను వెస్టీజ్ లో బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నానండి. నేను స్టార్టింగ్ అయితే హెల్త్ గురించి అయితే వచ్చాను లీడర్స్. స్టార్టింగ్ నా ఇంటర్ అప్పుడు మా అత్తయ్య గారు రమణం మేడం గారు నాకు చెప్పినప్పుడు నేను చాలా నెగ్లెక్ట్ చేశానండి. అంటే మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఫోన్ చేసి మేడం గారు వెస్టీజ్ గురించి చెప్పినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, మీకు నచ్చితేనే ప్రోడక్ట్ యూజ్ చేయండి అన్నట్టు మాట్లాడేదానండి. కానీ తర్వాత నేను ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత నాకంటూ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను కంపెనీని వెస్టీజ్ చేస్తాను ఫిక్స్ అయ్యానండి. నేను స్టార్టింగ్ వచ్చేసి డస్ట్ అలర్జీకి ప్రోడక్ట్ యూజ్ చేశానండి. నోని, రెస్పోకేరు అలాగే పంచతులసి యూజ్ చేశాను లీడర్స్. నాకు అంటే ఏదన్నా బయటకు వెళ్ళినా డస్ట్లోకి కోల్డ్ కానీ కాఫ్ కానీ చేసిందంటే 1 మంత్ 2 మంత్స్ వరకు అస్సలు తగ్గేది కాదండి. అలాంటిది మన ప్రొడక్ట్ నోని, రెస్పోకేరు, పంచతులసి యూజ్ చేసిన తర్వాత నుంచి కూడా నాకు కోల్డ్ చేయడం కానీ ఒకవేళ చేసిన 1 మంత్ 2 మంత్స్ వరకు కూడా ఉండేది కదండి. పంచతులసి డ్రాప్స్ తాగిన పుట్టినే ఈజీగా తగ్గిపోయేదండి. ఇప్పుడైతే దగ్గరగా 1 ఇయర్ నుంచి నాకు ఎటువంటి నీరసం కూడా లేదండి. నెక్స్ట్ అలాగే నేను బయట ఏదైనా జర్నీ చేయాలనుకున్నప్పుడు మా ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళినా సరే నాకు పుట్టినే నీరస పడిపోయేదానండి. అంటే ఇలా బయటికి వెళ్తే చాలు, తర్వాత రోజు ఒక రోజు బయటికి వెళ్తే ఇంకొక రోజు రెస్ట్ తీసుకునేదాన్నండి. అలాంటిది నేను మన దాంట్లో స్పెర్లినా యూజ్ చేశానండి. ఎంత జర్నీ చేసినా, ఎంత ఫీల్డ్ వర్క్ చేసినా, నైట్ ఏ టైం అయినా సరే అస్సలు నీరసం అనేది ఉండదండి. స్పెర్లినా విటమిన్ సి స్ప్రే, సబ్లింగ్వల్ స్ప్రే యూజ్ చేశానండి. నిజంగా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తదండి. నాకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది నేను చూసానండి. నెక్స్ట్ అలాగే నేను డిగ్రీ చదివేటప్పుడు హాస్టల్‌లో ఉన్నప్పుడు బయట అంటే నానబెట్టి అంత టైం లేక అప్పటికప్పుడు అలా నానబెట్టేసి సోప్ పెట్టేసేవాళ్ళమండి స్టార్టింగ్. అలా పెట్టడం అప్పుడు రిన్ కానీ, బయట సర్ఫ్ ఎక్సెల్ ఇలా ఉంటాయి కదండీ! బయట ఏ సోప్ గానీ, సర్ఫ్ గానీ యూజ్ చేసినా నా చేతులు కన్నాలు పడిపోయి మండిపోవడం, ఇలా స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది అయ్యేదండి. తర్వాత ఇలా దేవి మేడంకి కాల్ చేసి పిన్నికి మేడం ఇలా చేతులు మండిపోతున్నాయి ఏం చేయను పిన్ని అని అడిగితే, పిన్ని మన మ్యాటిక్ అల్ట్రా వాష్ యూజ్ చెయ్యి రాజీ అని చెప్పిన తర్వాత మన అల్ట్రా వాష్ మ్యాటిక్ యూజ్ చేశానండి. ఇప్పటికి కూడా నాకు స్కిన్ ఇన్ఫెక్షన్ లేదండి.
చేతులు మంట కానీ దురద కానీ ఇలాంటిది ఏమీ కూడా లేదండి. ఒకప్పుడు అత్తయ్య చెప్తుంటే ఇలాగే చెప్తారు ఏంటో అనుకునేదాన్నండి. కానీ నేను ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే నేను చూసానండి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా ఇంట్లో తాతయ్య గారు, నానమ్మ గారు కూడా మన వెస్టీజ్ ప్రోడక్ట్ యూజ్ చేశారండి. మా తాతయ్య గారు అయితే ఫుల్ ఆస్మా ప్రాబ్లం ఉండేదండి ఒకప్పుడు. కానీ మన దాంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ యూజ్ చేశారండి. అలాగే నూనె, రెస్పోకేర్, కుకింగ్ ఆయిల్ ఇలా కొన్ని ప్రొడక్ట్స్ మనవి మాత్రమే వెస్టీజ్‌లో యూజ్ చేశామండి. తర్వాత ఎంత ఆస్మా అయినా నార్మల్ అసలు ఇప్పుడైతే ఆస్మా ప్రాబ్లమ్ కూడా మేము చూడట్లేదండి. నైట్ బయట కుకింగ్ ఆయిల్ ముందు వాడేటప్పుడు నైట్ అంతా దగ్గుతూ చాలా నీరసంగా ఉండేవారండి. అంటే సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ, గోల్డ్ డ్రాప్ ఇలా ఉంటాయి కదండీ! అవి బయటియి యూజ్ చేసినప్పుడు ప్రొడక్ట్ అస్సలు పడేది కాదండి మా తాతయ్య గారికి. నైట్ అలా దగ్గుతూ ఉండేవారండి. కానీ మన దాంట్లో రైస్ బ్రాన్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ మార్చిన తర్వాత చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అండి. ఆస్మా ప్రాబ్లమ్ కంట్రోల్ అయిందండి. గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయిందండి. ఇలా ప్రతి ప్రాబ్లమ్ కూడా క్యూర్ అవుతూ వచ్చిందండి. మా తాతయ్య గారైతే ఇప్పుడు ఫుల్ హెల్తీగా ఉన్నారండి. హ్మ్. ఇప్పుడు ఆస్మా ప్రాబ్లమ్ అనేదే మేము చూడట్లేదండి. అసలు ఆస్మా కూడా రావట్లేదు. మన కుకింగ్ ఆయిల్, అలాగే నూనె, రెస్పోకేరు, ఎయిర్ ప్యూరిఫైయర్ ఇలా అన్నీ మార్చుకోవడం ద్వారా మా తాతయ్య గారు, ఫ్యామిలీ అందరూ కూడా చాలా హెల్తీగా అయితే ఉంటున్నామండి. నెక్స్ట్ అలాగే మా నాన్నమ్మ గారికి కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. మా నాన్నమ్మ గారు బీపీ, షుగర్ పేషెంట్ అండి. అలాంటిది స్టార్టింగ్ బీపీ, షుగర్ చెక్ చేసుకున్నప్పుడు 480 అలా ఉండేదండి. కానీ రీసెంట్‌గా 1 వీక్ అవుతుందండి షుగర్ టెస్ట్ చేయించుకొని 120లో ఉందండి. అంటే 480 ఎక్కడండి, 120 ఎక్కడ చూడండి. అసలు ఎంత ఎక్సలెంట్ రిజల్ట్ అండి. 3 పూట్ల రైస్ తింటారండి, టీ తాగుతారు. అన్నీ నార్మల్‌గా తినేస్తారు, తాగుతారు. కానీ 120, 140లోనే ఎప్పుడు కంట్రోల్‌లో ఉంటదండి. అప్పుడైతే ఏదన్నా పని చేసినా ఉట్టినే ఆవేశపడిపోవడం, నీరసం పడిపోవడం, అంటే ఇంకా కూర్చున్న దగ్గర నుంచి సరిగ్గా లేచేవారు కూడా కాదండి. ఎటువంటి పని కూడా చేసుకోలేకపోయేవారు షుగర్, బీపీ వల్ల. కానీ మన దాంట్లో నీము, గ్లూకో హెల్త్, ఫ్లాక్స్ ఆయిల్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేసిన తర్వాత నుంచి చాలా హెల్తీగా ఉంటున్నారండి. బీపీ, షుగర్ కూడా అలా కంట్రోల్‌లోనే ఉంటుందండి. నెక్స్ట్ అలాగే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి లోహి ఉంటాడండి. మా తమ్ముడు స్టార్టింగ్ చాలా సన్నంగాను, అంటే సరిగ్గా ఫుడ్ కూడా తీసుకునేవాడు కాదండి. అన్నం అది తినమంటే చాలా గారాబం చేసి సరిగ్గా తినేవాడు కాదండి. తర్వాత మన దాంట్లో ఇన్విగో కొలెస్ట్రాము, అలాగే బ్రేక్‌ఫాస్ట్ కూడా యూజ్ చేయించామండి. ఇప్పుడు మేము చెప్పకపోయినా తనకి తానే అన్నం అయి పెట్టుకొని తినడం, తనకి తానే ప్రోటీన్ తాగడం, మార్నింగ్ లేచిన వెంటనే నూనె కలుపుకొని తాగడం. తన డైట్ అలా తను పాటిస్తూ చాలా హెల్తీగా ఇంకా డే మొత్తం కూడా తను యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీ అందరితో కూడా చాలా హ్యాపీగా ఉంచుతాడండి. ఓకే. ఇయన్నీ రిజల్ట్ కూడా నేను చూసిన తర్వాత నేనైతే వెస్టీజ్‌ని బిలీవ్ చేశానండి. నమ్మాను. ప్రొడక్ట్ యూజ్ చేశాను. వెస్టీజ్ గురించి తెలుసుకున్నాను. ప్రొడక్ట్ ఏంటి? ప్లాన్ ఏంటి? అసలు వెస్టీజ్ చేస్తే ఎలా ఉంటది? మన లైఫ్ ఏంటి? ఇందులోనే నేను డిసైడ్ అయ్యానండి. 3 జనరేషన్ సెక్యూరిటీ ప్లాన్ బావుంది. మన ప్లాన్ బావుంది. ప్రొడక్ట్ ఇంత ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. మనం ప్రొడక్ట్ వాడుతూ మనకు తెలిసిన వాళ్ళకి ఇలా చెప్పడం ద్వారా మనం మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నాము. ఇవన్నీ కూడా నాకు నచ్చి నేను వెస్టీజ్‌లో అయితే జాయిన్ అయ్యి ఐడీ తీసుకొని నేను బిజినెస్ చేస్తున్నానండి. అలాగే కొంతమందికి నేను చిన్నిపాలల్లో కూడా గ్యాస్ట్రిక్‌కి ఇచ్చానండి. నేను అలోవెరా ఆమ్లా ఇచ్చానండి. తర్వాత నుంచి ఇచ్చిన నెక్స్ట్ మంత్ నుంచే
వాళ్ళే ప్రతి నెల కూడా కంటిన్యూగా కాల్ చేసి, మేడం ఈరోజు ప్రోడక్ట్ తీసుకొస్తారా, ప్రోడక్ట్ అయిపోయింది మేడం, గ్యాస్ట్రిక్ నిజంగా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అవుతుంది మేడం, నాకు అలోవెరా ఆమ్లా తీసుకురండి మేడం అని వాళ్ళే ఫోన్ చేసి ప్రోడక్ట్ అడుగుతారండి ఇప్పటికి కూడా. అలాగే లింగంపేటలో కూడా స్కిన్ ప్రాబ్లంకి ఇచ్చానండి, అది కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. అంటే దగ్గరగా 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి కూడా స్కిన్ ప్రాబ్లం అనేది ఉందండి. కానీ అది వైజాగ్లోని బయట హాస్పిటల్స్లో కూడా చాలా ఎక్కువ మంది చూపెట్టారు, కానీ ఎటువంటి రిజల్ట్ లేదండి. మంత్కి వచ్చేసి దగ్గరగా 10,000 ప్లస్ ఖర్చు పెట్టేవారంటండి మెడిసిన్ కంగా. అలాంటిది మన దాంట్లో అయి అందాక ఆపి ఇవి కంటిన్యూ చేయండమ్మా. కొన్ని ఫస్ట్ అయితే మీరు ఫుడ్ ప్యాచ్ పెట్టుకోండి. ఫస్ట్ ఇప్పటివరకు ఇన్ని మెడిసిన్స్ వాడారు కదా, ఫుడ్ ప్యాచ్ పెట్టుకుంటే ముందు మీ టాక్సిన్స్ అన్నీ రిమూవ్ అవుతాయి కాబట్టి మీరు ఏ ప్రోడక్ట్ వాడినా రిజల్ట్ వస్తదండి అని చెప్పానండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, స్టార్టింగ్ వచ్చేసి చాలా హెవీ అండి. బాడీ అంతా ఇంకా హెడ్ కాడ నుంచి ఆఖరికి పాదాల వరకు మొత్తం స్కిన్ ఇన్ఫెక్షన్ అండి. అలాంటిది మన దాంట్లో ఆమ్లా హెయిర్ స్కిన్ ఆయిల్ క్యాప్సిల్స్, నీము, అలాగే సిఎండి డ్రాప్స్, నోని, అలోవెరా ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ ఇచ్చానండి. స్టార్టింగ్ అయితే ఫుడ్ ప్యాచెస్ పెట్టించానండి. ఫుడ్ ప్యాచ్ పెట్టిన తర్వాత ఈ క్యాప్సిల్స్ అన్ని సజెస్ట్ చేయడం అయ్యిందండి. నేను ఇచ్చిన 3 months లోనే అవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. నిజంగా నేను వెళ్ళినప్పుడల్లా నీ వల్ల అయిందమ్మా, ఇన్ని హాస్పిటల్ తిరిగాను కానీ అస్సలు పని అవ్వలేదు, కానీ నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి నెల కూడా వాళ్ళు దగ్గరగా 3,000 నుంచి 3,500 వాళ్ళే ఫోన్ పే చేసి ప్రోడక్ట్ తీసుకొచ్చానమ్మా, చాలా బాగా రిజల్ట్ వస్తుందని చెప్తారండి. ఓకే లేడీస్, ఇలా ప్రతిదీ కూడా ఇచ్చిన దగ్గరల్లా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి నేను చూసానండి. అలాగే స్టార్టింగ్ నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ దగ్గరగా 3,500 వరకు మా ఇంట్లో కావాల్సినవి అన్ని కూడా నేను పర్చేస్ చేసుకున్నానండి. మనకి ఇంట్లో హోమ్ నీడ్స్ ఏం పడతాయి, నాకు హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇలా 3,000 నుంచి 3,500 వరకు కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత నా ఫస్ట్ చెక్ వచ్చేసి 145 రూపీస్ వచ్చిందండి. అంటే నేను 145 వచ్చిందని అస్సలు దిగులు పడలేదండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే నా లైఫ్లో నేను ఫస్ట్గా ఎర్న్ చేసిన మనీ 145 రూపీస్ అండి. అంటే నేను కొనుక్కున్న దాని మీద నాకు రిటర్న్ క్యాష్ బ్యాక్ ఇచ్చారంటే అప్పుడు నిజంగా ఇప్పుడు వచ్చిన చెక్ కంటే అప్పుడు ఫస్ట్ చెక్ తీసుకున్నంత హ్యాపీనెస్ ఇప్పుడు కూడా ఉండదండి నిజంగా. అంతే ఎక్సలెంట్‌గా ఫీల్ అయ్యానండి. అంటే మనం కొనుక్కున్న దాని మీద మనకి రిటర్న్ క్యాష్ బ్యాక్ ఇచ్చి, డిస్కౌంట్ ఇచ్చి, ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చి ఎన్ని ఇస్తున్నారు అంటే అందులోను మనకి ఇయన్నీ కూడా నేచురల్ ప్రొడక్ట్ ఇస్తున్నారు కదండీ మెయిన్. ఇంత ఎక్సలెంట్ ప్రొడక్ట్ పెట్టుకొని, డిస్కౌంట్స్ పెట్టుకొని, మనం మంచి ఇన్‌కమ్ తీసుకొని, ఇయన్నీ నాకు వెస్టీజ్ అనేది అన్నీ ఇచ్చిందండి. నాకు నిజంగా వెస్టీజే చేయాలని అనుకున్నానండి. అలాగే నాకు ఇంత మంచి కంపెనీని పరిచయం చేసిన రమణ మేడం గారికి నిజంగా నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానండి. దేవి మేడం గారికిని ప్రతి క్షణం, ప్రతిరోజు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారండి వాళ్ళు. నిజంగా అప్లయన్స్ అనుకుంటాం కానీ అప్లయన్స్ నిజంగా దేవుళ్ళతో సమానమండి. ఫీల్డ్‌కెళ్ళి నైట్ ఏ టైం అయినా సరే, టైం అయిపోతుంది కదమ్మా! ఇంటికి రా అమ్మా! జాగ్రత్తగా వెళ్ళు. తినేసావా? ఇలా ప్రతీది కూడా చాలా నీట్‌గా, చాలా ఎక్కువ కేర్ చేస్తారండి. అంటే ఇంటికాడ పేరెంట్స్ అంతా పట్టించుకుంటారో లేదో తెలీదు గానీ నిజంగా అప్లయన్స్ అన్నవాళ్ళు మాత్రం నిజంగా మనకిచ్చిన అదృష్టం అండి నిజంగా అది. ఓకే లేడీస్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అలాగే నేను సార్ ప్రొడక్ట్ నాలెడ్జ్ స్టార్ట్ చేయనండి. ఎస్ మేడం, కంటిన్యూ చేయండి మేడం. థ్యాంక్ యూ సార్. దేవి మేడం స్క్రీన్ షేర్ చేయరా మేడం ప్రొడక్ట్ నాలెడ్జ్?
మేడం కంటిన్యూ చేయండి మేడం, రాజీ మేడం. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎందుకే అన్నీ చెప్తున్నాను కానీ నా పేరు చెప్పలేదండి. నా పేరు రాజీ అండి. మాది కేఎం మల్లవరం అండి. గుడ్ మార్నింగ్ వెస్టీస్. మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్స్ కి కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన రమణం మేడం గారికి, భూపతి సార్కి, రవికృష్ణన్ గారికి, దేవి మేడం గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. ఓకే లీడర్స్, ఈ రోజు మనం ఒక మంచి ఎక్సలెంట్ ప్రొడక్ట్ గురించి అయితే తెలుసుకుందామండి. హెయిర్ ఫర్ సెంచురీస్ హ్యాస్ బీన్ ఏ సింబల్ ఆఫ్ బ్యూటీ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఇప్పుడు చూడండి, మనం ఎన్నో సంవత్సరాలుగా మనకి బ్యూటీని కానీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ కానీ ఒక సింబల్ గా హెయిర్ అనేది మనం గుర్తిస్తున్నామండి. మనం అందరికీ చూడండి, ఇప్పుడు చాలా మందికి హెయిర్ లాస్ అవుతూ ఉంటది కదండి. కానీ ఆ మనకి ఆ హెయిర్ ఉంటేనే మనలో సెల్ఫ్ కాన్ఫిడెంట్ అలాగే బ్యూటీ అనేది మనకు వస్తుందండి. ఇప్పుడు చూడండి, యాజ్ పర్ ద సర్వే చూస్తే మనకి 45% ఆఫ్ లేడీస్ సఫరింగ్ ఫ్రమ్ హెయిర్ లాస్, అలాగే జెంట్స్ కూడా 85% ఆఫ్ జెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ హెయిర్ లాస్. అంటే ఇప్పుడు లేడీస్ 45% జుట్టు ఊడిపోవడం గురించి సఫర్ అవుతున్నారండి, అలాగే జెంట్స్ కూడా 85% సఫర్ అవుతున్నారండి. ఓకే అండి, ఇంపాక్ట్ ఆఫ్ హెయిర్ లాస్ ఆన్ ఇండివిజువల్స్. మన హెయిర్ లాస్ అవ్వడం వల్ల మన మీద ఏం ఇంపాక్ట్ చూపెడుతుంది అంటే, ఎఫెక్ట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే హెయిర్ లాస్ అయిపోతే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోద్దండి. బయటకు వెళ్తే ఏమనుకుంటారో, లేదా వీళ్ళు నాకు ఈ హెయిర్ లేదని వెటకారిస్తారను, ఇలా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి హెయిర్ లాస్ అవ్వడం వల్ల. అలాగే మనకి సోషల్ లైఫ్ ఎండ్స్. మనకి బయటకు వెళ్ళాలంటే వెళ్తే ఎవరైనా ఏమన్నా అంటారా, హెయిర్ లేదు నీకు, నీకు జెంట్స్ కి అయితే మీకు బట్టబొర్ర వస్తుందని ఇలా ఎగతాళి చేస్తారేమో అని మనం బయటికి వెళ్ళడానికి కూడా కొన్ని సిచ్యువేషన్ లో భయపడుతూ ఉంటారండి. నెక్స్ట్, లుక్ ఆల్టర్ దెన్ ఏజ్. అంటే మన ఏజ్ కంటే మనం పెద్దవాళ్ళ కనిపిస్తామండి. ఓకే అండి, నెక్స్ట్ అలాగే హెయిర్ ఫాల్ స్టార్ట్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 25 years. ఇప్పుడు చూడండి, మనకి హెయిర్ ఫాల్ అనేది మనకి 25 years నుంచి స్టార్ట్ అవ్వాలండి. కానీ మోర్ దాన్ 50% ఆఫ్ ఇండియన్స్ హూ సఫర్ ఫ్రమ్ హెయిర్ ఫాల్ ఆర్ అండర్ 25 years. కానీ మన ఇండియాలో 50% వరకు 25 years మేడం మీ వాయిస్ రావట్లేదు మేడం. సార్ వినిపిస్తుందండి? ఇప్పుడు వినపడుతుంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
హెయిర్ ఫాల్ స్టార్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ అండి. అంటే మనకి నార్మల్‌గా ఈ హెయిర్ ఫాల్ అనేది 25 ఇయర్స్ నుంచి జరగాలండి. కానీ మనకి మోర్ దెన్ 50% ఆఫ్ ఇండియన్స్ హూ సఫర్ ఫ్రమ్ హెయిర్ ఫాల్ ఆర్ అండర్ 25 ఇయర్స్. అంటే మనకి ఇండియాలో 50% కంటే 50% హెయిర్ ఫాల్‌తో 25 ఇయర్స్ ముందే మనకి ఇండియాలో చాలా మంది హెయిర్ ఫాల్ అవుతూ బాధపడుతున్నారండి. హౌ టు మెయింటైన్ హెల్తీ హెయిర్. మన హెయిర్ ఎలా మెయింటైన్ చేయాలంటే హెల్తీగా హెయిర్ ఉండాలి అంటే మనం యాక్టివ్ లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్‌లో యాక్టివ్‌గా ఉండడం, అలాగే మంచి హెల్తీ డైట్ తీసుకుంటూ, అలాగే మంచి సప్లిమెంటేషన్స్ లైక్ ఇప్పుడు మన వెస్టీజే తీసుకుందామండి. హెయిర్ స్కిన్ ఆయిల్ క్యాప్సూల్స్, ఆమ్లా ఇలా సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా మన హెల్తీ హెయిర్‌ని మెయింటైన్ చేయొచ్చండి. ఓకే అండి. మనం ఈరోజు బయోటిన్ సబ్లింగ్వల్ స్ప్రే గురించి అయితే తెలుసుకుందామండి. నిజంగా బయోటిన్ ప్రోడక్ట్ నేను యూజ్ చేశానండి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. నాకు చాలా హెయిర్ ఫాల్ అవ్వడం, లేదంటే హెయిరు కిందన బద్దలేసిపోతూ బ్రిటిల్ అవ్వడం ఇలా ఇబ్బందిగా ఉండేదండి. అంటే చిక్కులు కూడా ఎక్కువ పడేది. కానీ బయోటిన్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందండి. అలాగే బద్దలవుతున్న హెయిర్ కూడా కిందన కట్ చేసినట్టు కూడా ఉండదండి. ఇప్పుడు చాలా హెయిర్ అయితే నాకు చాలా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందండి. కిందన బద్దలైపోవడం కూడా చాలా కంట్రోల్ అయిందండి బయోటిన్ యూజ్ చేసిన తర్వాత. ఓకే అండి. నెక్స్ట్ మనకి బయోటిన్ యూజ్ చేయడం ద్వారా బెనిఫిట్స్ ఏంటనేది చూద్దామండి. ఇంట్రొడ్యూసింగ్ వెస్టీజ్ ప్రైమ్ అబ్జర్విట్ బయోటిన్ సబ్లింగ్వల్ స్ప్రే గురించి అయితే తెలుసుకుందామండి. బెనిఫిట్స్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ హెయిర్ గ్రోత్ అండి. మన హెయిర్ గ్రోత్ కి చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుందండి ఈ బయోటిన్ యూజ్ చేయడం వల్ల. అలాగే నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ద బ్రిటిల్ హెయిర్. అంటే ఇప్పుడు చాలా మందికి హెడ్ బాత్ చేసినప్పుడు కిందన బద్దలవుతూ కనిపిస్తది కదండీ! చాలా మందికి నా హెయిరే చాలా ఎక్కువ బద్దలేసిపోయేదండి. కానీ బయోటిన్ యూజ్ చేసిన తర్వాత ఆ బ్రిటిల్ హెయిర్ అనేది చాలా కంట్రోల్ అయిందండి నాకు. తర్వాత హెల్ప్స్ ఇన్ సపోర్టింగ్ రేడియంట్ స్కిన్. మన స్కిన్ కూడా రేడియంట్‌గా, సపోర్టివ్‌గా ఉంటదండి. నెక్స్ట్ అలాగే మనకి డైలీ హెయిర్ కేర్ రొటీన్‌లో మనం ఎలా హెయిర్‌ని కేర్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఆయిల్ మసాజ్ చేయాలండి. తర్వాత మనం యూజ్ చేసే షాంపూతో క్లీన్ చేయాలండి. తర్వాత కండిషనర్ యూజ్ చేయాలండి. తర్వాత రిపేర్ విత్ ఏ హెయిర్ మాస్క్‌తో రిపేర్ చేయాలండి. తర్వాత మన హెయిర్ సీరమ్‌తో దాన్ని ట్రీట్మెంట్‌గా మనకి చిక్కుళ్ళు నీట్‌గా విప్పుకోవాలండి. తర్వాత ప్రొటెక్షన్ విత్ ద లీవ్ ఆన్ కండిషనర్ అండి. అంటే మనకి చిక్కులయి పడకుండా మనకి హెయిర్ సీరం ఉంది కదండీ! హెయిర్ సీరం అప్లై చేసుకొని నీట్‌గా చిక్కులు ఇప్పుకుంటే మనకి హెయిర్ ప్రొటెక్షన్‌గా ఉంటదండి. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతదండి. ఇలా మన డైలీ హెయిర్ కేర్‌ననేది పాటించడం ద్వారా మనకి హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయొచ్చండి. అలాగే ఇప్పుడు చూడండి అసల రీజన్ ఏంటి? హెయిర్ లాస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మన హెల్తీ హెయిర్ ఉంటది కదండీ! అది ఇప్పుడు మనం బయటికెళ్ళినప్పుడు కెమికల్స్ ద్వారా అంటే పొల్యూషన్ ద్వారా కావచ్చు, లేదంటే మనకి పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్స్ కావచ్చు, జెనెటిక్స్ కావచ్చు, అలాగే బయట ఎక్కువ మెడిసిన్స్ యేసుకుంటా ఉంటారు కదండీ! డ్రగ్స్ తీసుకోవడం వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, అలాగే చాలామంది బయట జెంట్స్ స్మోకింగ్ చేస్తారు కదండీ! స్మోకింగ్ వల్ల, అలాగే ఏజింగ్ వల్ల అంటే మన వయసు పెరిగే కొద్దీ ఇలా ఏమన్నా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, హెడ్ మీద ఇన్ఫెక్షన్ అయ్యి అవ్వినా సరే, మనకి ఇలా హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటదండి. అలాగే ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ హెయిర్. ఇప్పుడు చూడండి కెరాటిన్ ప్రోటీన్ అనేది మన హెయిర్ కి చాలా ఇంపార్టెంట్ అండి. కెరాటిన్ ప్రోటీన్ ఈజ్ ఏ ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ హెయిర్. మనకి కెరాటిన్ ప్రోటీన్ అనేది చాలా ప్రైమరీగా హెయిర్ కి కావాల్సిన ప్రోటీన్ అండి. అలాగే ఇప్పుడు చూడండి మనకి పూర్ లైఫ్ స్టైల్‌లో, పూర్ న్యూట్రిషన్‌లో అండ్ అన్‌హెల్తీ డైట్‌గా
మేబీ డిస్టర్బ్ ద కెరాటిన్ ప్రోటీన్ ప్రొడక్షన్. ఇప్పుడు మనం న్యూట్రిషన్ వల్ల కావచ్చు, మనకు ఉన్న లైఫ్ స్టైల్లో కావచ్చు, అన్‌హెల్తీ డైట్ వల్ల కావచ్చు, ఇవన్నీ వల్ల మనకి కెరాటిన్ ప్రోటీన్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటదండి. కానీ కెరాటిన్ ప్రోటీన్ హెల్ప్స్ స్ట్రెంథెన్ యువర్ హెయిర్. మనకి కెరాటిన్ ప్రోటీన్ అనేది మన హెయిర్‌ని స్ట్రెంథెన్ గాను, స్ట్రాంగ్ గాను ఉండడానికి చాలా యూజ్ అవుతదండి. అలాగే బయోటిన్ హెల్ప్స్ ఇన్ కెరాటిన్ సింథసైజ్. మనకి ఈ కెరాటిన్ అనేది మనకి బయోటిన్‌లో సింథసైజ్ చేస్తదండి. మన బయోటిన్‌లో కెరాటిన్ ప్రోటీన్ ఉండడం వల్ల మనకి హెయిర్ లాస్ అవి అవ్వకుండా చాలా యూజ్ అవుతదండి. మేడం వాయిస్ రావట్లేదండి రాజీ గారు. సార్ వినిపిస్తుందండి? అప్పుడు వినపడుతుంది. ఓకే అండి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదండీ! మనకి పూర్ న్యూట్రిషన్ ద్వారాను, అలాగే పూర్ న్యూట్రిషన్ ద్వారా, అలాగే అన్‌హెల్తీ డైట్ వల్లను మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటది కదండీ! ఆ హెయిర్ ఫాల్ అనేది మనకి కెరాటిన్ ప్రోటీన్ బయోటిన్‌లో రిలీజ్ చేస్తది కాబట్టి, ఆ ప్రోటీన్ తీసుకోవడం ద్వారా మనకి హెయిర్ లాస్ అనేది అవ్వకుండా హెయిర్ స్ట్రెంగ్త్‌గా ఉండడానికి యూజ్ అవుతదండి. ఓకే అండి. నెక్స్ట్ రోల్ ఇన్ బయోటిన్. అసల బయోటిన్ మనకి ఎలా యూజ్ అవుతదనేది చూద్దామండి. ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఆఫ్ కెరాటిన్ ప్రోటీన్ అండి. మనకి ఈ బయోటిన్‌లో కెరాటిన్ ప్రోటీన్ అనేది ఇంక్రీజ్ చేస్తదండి ఎక్కువగా. ఆ ఇంక్రీజ్ చేయడం ద్వారాగా మనకి హెయిర్ ఫాల్ అయ్యి అవ్వకుండా, బ్రిటిల్ హెయిర్ అయ్యి కంట్రోల్ చేయడానికి వీటిలికి యూజ్ అవుతదండి. అలాగే ఎన్హాన్సెస్ ద గ్రోత్ అండ్ స్ట్రెంథెన్ హెయిర్. మన హెయిర్‌ని పెంచడానికి, అలాగే స్ట్రాంగ్‌గా, స్ట్రెంథెన్‌గా ఉండడానికి మన బయోటిన్ అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటదండి. నెక్స్ట్ అలాగే హెల్ప్స్ టు ఇంప్రూవ్ స్కిన్ హైడ్రేషన్ అండి. అలాగే మన స్కిన్ కూడా చాలా హైడ్రేషన్‌గాను, ఇంప్రూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతదండి బయోటిన్. మన స్కిన్ హెయిర్ అనేది పొడిబారిపోకుండా చూస్తదండి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనకి ఈ బయోటిన్ సబ్లింగ్వల్ స్ప్రే అనేది మనకి డైలీ కూడా ఈ రోజులో ఒక్కసారి స్ప్రే చేసుకోవాలండి. నాలుక కింద స్ప్రే చేసుకోవాలండి. నాలుక కింద ఎందుకు స్ప్రే చేసుకోవాలంటే, మనకి నెర్వ్స్ ద్వారా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి త్వరగా వర్క్ చేస్తదండి. ఇప్పుడు ఏమన్నా బయట క్యాప్సూల్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చండి. అవి తీసుకున్నప్పుడు మనకి స్పైనల్ కార్డ్ ద్వారా, తర్వాత స్టమక్‌కెళ్ళి, లివర్‌కెళ్ళి, బ్లడ్ స్ట్రీమ్‌లోకెళ్ళాలంటే టైం పడతదండి. కానీ మనకి స్ప్రే చేసుకోవడం ద్వారా డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్‌లోకెళ్ళి మనకి త్వరగా రిజల్ట్ యాక్షన్ అనేది చూపిస్తదండి. మనకి అసలు సబ్లింగ్వల్ స్ప్రే ఎందుకు యూజ్ చేయాలంటే 90% ఆఫ్ మనకి న్యూట్రియంట్స్‌ని అబ్జర్బ్ చేస్తదండి. విత్ ద సబ్లింగ్వల్ స్ప్రే టెక్నాలజీ వెన్ కంపేర్డ్ టు అదర్ డోసేజ్ ఫార్మ్స్. అంటే ఇప్పుడు బయట మెడిసిన్ కావచ్చు, ఏమన్నా సప్లిమెంట్స్ కావచ్చు, దానికంటే మనకి స్ప్రే ద్వారాగా అయితే మనకి త్వరగా అబ్జర్వ్ అయ్యి 90% న్యూట్రియంట్స్‌ని మనకి అందించి, త్వరగా యాక్షన్ చూపించి మనకి ఈ స్ప్రే త్వరగా రిజల్ట్ అనేది తీసుకొస్తదండి. నెక్స్ట్ అలాగే సబ్లింగ్వల్ స్ప్రే బెనిఫిట్స్ చూద్దామండి. అసల మనం స్ప్రే యూజ్ చేయడం ద్వారా బెనిఫిట్స్ ఏంటనేది చూద్దామండి. అప్ టు 90% ఫాస్టర్ అబ్జర్ప్షన్ అండి. అంటే మనకి 90% వరకు త్వరగా ఫాస్ట్‌గా అబ్జర్వ్ అవుతదండి. అలాగే క్విక్కర్ వన్ సెట్ ఆఫ్ ఎన్ యాక్షన్. మనం నాలుక కింద స్ప్రే చేసుకోగానే త్వరగా అనేది యాక్షన్ అనేది చూపిస్తదండి. నెక్స్ట్ అలాగే మనకి
కన్వీనియన్స్ టు యూజ్. మనం యూజ్ చేయడానికి కూడా చాలా కన్వీనియన్స్‌గా ఉంటదండి. నెక్స్ట్ నో నీడ్ ఆఫ్ వాటర్. ఇది వేసుకునే ముందు గాని, వేసుకున్న తర్వాత గాని వాటర్‌తో పని ఉండదండి. నెక్స్ట్ అలాగే మనం ఈజీ టు క్యారీ. మనం ఎక్కడికెళ్ళినా క్యారీ చేయొచ్చండి. మనకి ఇది అబ్జర్వ్ అవ్వి త్వరగా రిజల్ట్ అనేది కూడా చాలా ఎక్సలెంట్‌గా తీసుకొస్తదండి. మన హెయిరే మనకు కాన్ఫిడెన్స్ అండి. వై సబ్లింగ్వల్ ఆరల్ స్ప్రే. మనం స్ప్రే ద్వారానే ఎందుకు తీసుకోవాలి అంటే మనకి హై అబ్జర్ప్షన్ అనేది జరుగుతదండి. 90% వరకు త్వరగా అబ్జర్వ్ అవుతది. అలాగే మనకి ఇప్పుడు కొంతమంది మెడిసిన్ అయితే తీసుకోవడానికి భయపడతారండి. అంటే బయట క్యాప్సూల్స్ కావచ్చు, లేదంటే టాబ్లెట్స్ అయినా తీసుకోవడానికి భయపడతారు, ఇష్టపడరు కూడా. చాలామంది మేము మెడిసిన్ వాడమండి అని అంటూ ఉంటారు కదండీ! ఇది వేసుకోవడానికి భయపడవసరం లేదండి. ఎందుకంటే మనం నాలుక కింద స్ప్రే చేసుకోగానే మనకి త్వరగా అబ్జర్వ్ అయ్యి, మనకి జస్ట్ నాలుక కింద స్ప్రే చేసుకుంటే అబ్జర్వ్ అయిపోయి వెంటనే మనకి రిజల్ట్ కూడా చాలా త్వరగా వస్తదండి. నెక్స్ట్ అలాగే ఇది వేగన్ ప్రొడక్ట్ అండి. అంటే ఇప్పుడు కొంతమంది షుగర్ వాళ్ళు వాడకూడదేమో అని భయం ఉంటదండి. కానీ ఇది డయాబెటిక్ ఉన్నవాళ్ళు కూడా ధైర్యంగా మన బయోటిన్ స్ప్రే అనేది వాడొచ్చండి. నెక్స్ట్ అలాగే ఎఫెక్టివ్ డెలివరీ. అంటే ఇప్పుడు చూడండి డైరెక్ట్ మన బ్లడ్ స్ట్రీమ్‌లోకి వెళ్ళిపోద్దండి. కానీ మనం బయట క్యాప్సూల్స్ కానీ, టాబ్లెట్స్ గాని వాడితే మనకి డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్‌లోకి ఎళ్ళదండి. మనకి స్టమక్‌కెళ్ళి, లివర్‌కెళ్ళి తర్వాత బ్లడ్ స్ట్రీమ్‌లోకెళ్ళడానికి టైం పడతది కాబట్టి, మనకి ఇది ఎఫెక్టివ్ డెలివరీ అంటున్నారండి. అంటే మనకి త్వరగా మనకి పాసివ్ అయిపోద్దండి ఇది. బ్లడ్ స్ట్రీమ్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళి మనకి రిజల్ట్ బాగా వచ్చేలా చూస్తదండి. నెక్స్ట్ ఆన్ ద గో. ఈజీ టు క్యారీ అండి. అంటే మనం ఎక్కడికెళ్ళినా సరే అది చిన్నగా ఉంటది కాబట్టి ఈజీగా క్యారీ చేయొచ్చండి. నార్మల్‌గా ఇష్టంగా స్ప్రే చేసుకోవచ్చు. మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా ఎక్సలెంట్ అయితే రిజల్ట్ అయితే ఇస్తదండి. ఓకే అండి. థాంక్ యూ లీడర్స్ అందరికీ కూడా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. మన హెయిరే మనకి కాన్ఫిడెన్స్ కాబట్టి, మనం అందరం కూడా బయోటిన్ అలాగే హెయిర్ స్కిన్ ఆయిల్ క్యాప్సూల్స్‌ని యూజ్ చేసుకోవడం ద్వారా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తదండి. ఓకే లీడర్స్. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. ఓకే లీడర్స్. నేను స్టార్టింగ్ వచ్చేసి నేను ఇప్పటికి 3 బూట్ క్యాంపులకైతే అటెండ్ అయ్యానండి. ఫస్ట్ ఖమ్మం వెళ్ళామండి. నిజంగా చాలా ఎక్సలెంట్‌గా జరిగిందండి మీటింగ్ అయితే మాత్రం. 2 డేస్ అక్కడే ఉన్నామండి ఖమ్మంలో. కవితామూర్తి గారు, సైదుల్ సార్ వీళ్ళ మీటింగ్ విన్న తర్వాత నాకు నిజంగా చాలా ఇన్స్పిరేషన్‌గా అనిపించిందండి. వాళ్ళు సక్సెస్ స్టోరీ చూసిన తర్వాత ఎలాగైనా వెస్టీజ్‌లో మంచి ఇన్‌కమ్ ఉంది. మంచిగా కార్ అచీవ్ అయ్యారు. ఈ లైఫ్ స్టైల్ అంతా కూడా వెస్టీజ్‌లోనే ఉండాలి అనైతే నేను ఫిక్స్ అయ్యానండి. తర్వాత రాజమండ్రి బూట్ క్యాంప్‌కి అటెండ్ అయ్యామండి. అలాగే వైజాగ్ బూట్ క్యాంప్‌కి అటెండ్ అయ్యానండి. ఇలా బూట్ క్యాంపులకే కదండీ! ప్రతి వీక్లీ మీటింగ్‌కి అటెండ్ అవుతూ నేను ఈ 1 ఇయర్ పాటు నేర్చుకోవడానికి టైం ఇచ్చానండి. మనం స్టార్టింగ్ 1 ఇయర్ పాటు నేర్చుకుంటేనే మనకి సెకండ్ ఇయర్ నుంచి మనకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతదండి. అలాగే నాకు స్టార్టింగ్ మంత్ స్టార్ట్ అవ్వగానే దేవి మేడం ప్లాన్ చెప్తారండి. అంటే ఈ మంత్ గోల్ ఏంటనేది, ఈ మంత్ ఏం అచీవ్ అవ్వాలి, ఎలా చేస్తే అవుతాము అనేది మేడం చెప్తారండి. ప్రతి మంత్ కూడా 2వ తారీఖుని మేడం దగ్గరకొచ్చి ఎలా చేయాలి మేడం, ఈ మంత్ ప్లానింగ్ ఏంటనేది తెలుసుకుంటామండి. అందరం కూడా ఫస్టు మన అప్లయన్స్ దగ్గర ఎప్పుడన్నా మనకి బయట ఫీల్డ్‌కెళ్ళినా, ఎప్పుడైనా డిస్కరేజ్ అయినా, లేదు అంటే మనకి ఏం చేయాలి అని
సరిగ్గా తెలియకపోయినా అప్లైన్ సపోర్ట్ తీసుకుంటే గనుక మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి వెస్టీజ్‌లో. మేడం మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది మేడం, ఒకసారి చెక్ చేయండి, సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. మేడం వాయిస్ రావట్లేదండి రాజీ మేడం. సార్ సిగ్నల్ లేక లెఫ్ట్ అయిపోయింది సార్, మళ్ళీ లాగిన్ అయ్యారు సార్. ఓకే ఓకే సార్. ఓకే. సార్ కోహోస్ట్ ఇవ్వండి సార్ మేడంకి. మేడం ఇచ్చారు మేడం, మాట్లాడండి మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇలా ప్రతి మంత్ కూడా మనం అప్లైన్ దగ్గర కూర్చొని మనం ఆ మంత్ ప్లాన్ ఏంటి అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా ఆ మంత్ లెవెల్ అనేది ఖచ్చితంగా అచీవ్ అవుతామండి. దేవి మేడం ప్రతి నెల కూడా మంత్ స్టార్టింగ్ 2వ తారీఖునే మాకు ప్లాన్ అనేది చెప్తారండి. ఈ మంత్ ఇది అచీవ్ అవ్వండి, అవుతే బాగుంటుంది, మంచి ఇన్కమ్ ఉంటుంది అని చెప్తారండి. మేడం దగ్గర అలా కూర్చొని ఈ మంత్ ప్లాన్ ఏంటనేది తెలుసుకుంటామండి. నెక్స్ట్ అలాగే రమణ మేడం కూడా ఎప్పుడు ఫీల్డ్కి వెళ్ళినా సరే, ఎక్కడ ఉన్నావమ్మా, ఏ ఫీల్డ్కి వెళ్ళావు, ఏ ఊరు వెళ్ళావు, రిటర్న్ ఏ టైంకి వస్తావు, ఇలా ప్రతిదీ కూడా నిజంగా అప్లయన్స్ నిజంగా చాలా సపోర్ట్ చేస్తారండి. మన అప్లయన్స్ చేతిని పట్టుకొని మనం వెస్టీజ్‌లో నిలబడితే ఒక 2 ఇయర్స్ ఖచ్చితంగా అందరం కూడా సక్సెస్ అవుతామండి. మంచి ఇన్కమ్ అయితే తీసుకుంటామని నమ్మకం ఉందండి నాకు. నేను ఏదైనా సరే ఇందులోనే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా 1,00,000 ఇన్కమ్ తీసుకొని స్టార్ డైరెక్టర్‌గా కార్ అచీవ్ అయ్యి, నా ఓన్ కార్ తీసుకొని ఫైనాన్షియల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా చూసుకోవాలనేది నా డ్రీమ్ అండి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు నేను వెస్టీజ్‌ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే అండి, ఇప్పుడు మనం బయట ఏదన్నా సపోజ్ ఏ జాబ్ అన్నా చేయొచ్చు, ఏ బిజినెస్ అన్నా చేయొచ్చు. కానీ మనం ఎక్కడ ఏ వర్క్ చేసినా సరే యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే ఉంటదండి. కానీ మనం అంటూ ఇందులో 1,00,000, 2,00,000కెళ్ళిన తర్వాత మనమంటూ చేసినా చేయకపోయినా సరే మనకి ఆ ఇన్కమ్ వస్తూనే ఉంటదండి పాసివ్ ఇన్కమ్‌లో. మన వెస్టీజ్ పాసివ్ ఇన్కమ్‌ని చూసైతే నేను వచ్చానండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నందుకు వెస్టీజ్‌కి నిజంగా గౌతమ్ బాలి సార్‌కి జీవితాంతం రుణపడి అయితే ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి కంపెనీకి మాకు పరిచయం చేసినందుకు. అలాగే నా టీమ్ మెంబర్స్‌కి, నన్ను సపోర్ట్ చేసిన అప్లైనర్స్‌కి, అలాగే మీటింగ్‌కి అటెండ్ అయిన జూమ్ మీటింగ్‌కి అటెండ్ అయిన ప్రతి లీడర్‌కి కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ అందరికీని. సో థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ ఒక స్మాల్ వీడియో ఉందండి. మైసెల్ఫ్ రాజీ. ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ గురించి తెలుసుకుందామండి. చూడండి లీడర్స్, ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు చిక్కులు ఇప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాగే ముక్కలు అయిపోతుందని హెయిర్ ఇబ్బంది పడుతుంటారు. అలాగే జర్నీలో హెయిర్ లీవ్ చేసుకుంటే చిక్కులు ఎక్కువ పడిపోతాయని, హెయిర్ డ్యామేజ్ అవుతుందని చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కదండి. అలాగే షైనింగ్గా ఉండాలని కూడా చాలా మంది అనుకుంటారండి. ఇవన్నిటికి కూడా మన దగ్గర మంచి సొల్యూషన్ ఉందండి. మన వెస్టీజర్ ఎష్యూర్ హెయిర్ సీరం అనేది ఉన్నది. ఇది జస్ట్ ఒక 3 డ్రాప్స్ లేదా 2 డ్రాప్స్ హ్యాండ్లో వేసుకొని జస్ట్ హెయిర్కి ఇలా లీవ్ మనం అప్లై చేసుకుంటే చాలండి. చాలా బాగా షైనింగ్ ఉంటుంది, ఉట్టినే చిక్కుళ్ళు ఇడిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది లీడర్స్. చాలా బాగుంటుందండి ప్రోడక్ట్. నేను ఒకప్పుడు చిక్కులు ఇప్పడానికి చాలా ఇబ్బంది పడేదానండి. అలాంటిది ఇప్పుడు
ఈ సీరం అప్లై చేసి ఇలా అనగానే చిక్కులు ఈజీగా వచ్చేస్తాయి లేడీస్. కాకపోతే మీ ముందే చూద్దామండి. చూడండి లేడీస్, ఇదేనండి హెయిర్ సీరం. చూడండి ఎలా అప్లై చేయాలి, ఎంత ఈజీగా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చిక్కులు ఎంత ఈజీగా విడిపోతున్నాయి అనేది చూద్దాం లేడీస్. అప్లై చేసాం కదా లేడీస్, ఇప్పుడు ఎంత ఈజీగా విడిపోతుంది అనేది కూడా చూద్దామండి. చూసారా లేడీస్, ఎంత ఈజీగా నాది, ఎంత కర్లీ హెయిర్, అసలు త్వరగా చిక్కులు విడిదేవి కాదు. అలాంటిది ఇప్పుడు అప్లై చేసిన తర్వాత చూడండి ఎంత ఈజీగా చిక్కులు విడిపోతుంది. అలాగే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా షైనింగ్ గా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది లేడీస్. థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగుందో, హెయిర్ కూడా చాలా షైనింగ్ గా ఉంది, చిక్కులు లేవు. చూడండి ఎంత ఈజీగా ఇప్పేసుకున్నానో ఒక 2 డ్రాప్స్ వేసుకోగానే. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ ఎస్టీస్. ఓకే లేడీస్, ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నేను ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను, చూసారు కదా, మీ ముందు అప్లై చేశాను. ఎంత ఈజీగా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చిక్కులు అనేవి ఊడిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ప్రోడక్ట్ వాడాను కదండి, ఇది ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 190 రూపీస్ అండి. మనం ఐడి తీసుకొని ప్రోడక్ట్ తీసుకుంటే 165 రూపీస్కే చాలా తక్కువ రేట్తో వస్తుందండి. అలాగే మనం ఈజీగా క్యారీ కూడా చేయడానికి బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ మేడం, రాజీ మేడం. సో మీరు యొక్క టెస్టిమోనీస్ అన్ని చాలా అద్భుతంగా చెప్పారండి, ప్రతి టెస్టిమోనీ. సో ఈరోజు ఎవరైతే సెషన్కి అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ టెస్టిమోనీస్ అనేవి బాగా ఉపయోగపడతాయండి. అదేవిధంగా హెయిర్ లాస్ గురించి, హెయిర్ ఫాల్ గురించి, స్టాటిక్స్తో ఎంతమందికి హెయిర్ ఫాల్ అవుతుంది, సో ఏ ఏజ్లో అవుతుంది, అదేవిధంగా హెల్తీ హెయిర్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా బయోటిన్ గురించి కూడా ఎక్సలెంట్గా చెప్పారండి. సో ఓవరాల్గా సెషన్ అయితే చాలా బాగుందండి ఈరోజు. సో మీ యొక్క డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకునే ముందుగా మన సార్ ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. సో సార్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుందండి. గుడ్ మార్నింగ్ మేడం, రమణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకున్నాం. దేవి మేడం అన్మ్యూట్ చేసుకున్నాం. ఓకే సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రమణ మేడం. గుడ్ మార్నింగ్ రాజీ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్. ఈ జూమ్కి అయిన అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిజంగా ఈరోజు సెషన్ అయితే చాలా ఎక్సలెంట్గా చెప్పారు మేడం. అలానే మీకు వచ్చిన టెస్టిమోనీస్ అండి, ఆ టెస్టిమోనీస్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి చాలా క్లారిటీగా ఏమి ఇచ్చాము, ఎక్కడ ఇచ్చాము అన్నీ కూడా చాలా క్లారిటీగా చెప్పారు మేడం. అలానే మనకి అప్లైన్ సపోర్ట్ ఎలా, అంటే అప్లైన్ దగ్గర ఎలా సపోర్ట్ తీసుకోవాలి, మంత్ స్టార్టింగ్లోనే ప్లాన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. అలానే బయోటిన్ కోసం కూడా చక్కగా పీపీటీ రూపంలో చెప్పారండి. నిజంగా ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారండి. మేము కూడా బయోటిన్ వాడుతున్నాం మేడం. అలానే బయోటిన్ వాడడం వల్ల మనకి హెయిర్ ఫాలే కాదండి, వైట్ హెయిర్ అనేది కూడా మనకి రెడ్యూస్ అవుతుందండి ఆ ప్రాబ్లం నుంచి. అది కూడా టెస్టిమోనీలో వచ్చిన రిజల్టేనండి, అంటే ఫీల్డ్లో వచ్చిన రిజల్ట్ ఇది కూడా. మేము కూడా చాలా మందికి ఇది వరకు అయితే హెయిర్ ఫాల్ అవుతుంది అంటే హెయిర్ స్కిన్ నీల్ క్యాప్సిల్, ఆమ్లా, అలానే ఐరన్ ఫోలిక్, ప్రోటీన్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడైతే బయోటిన్ కూడా యాడ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయండి. అలానే మీరు అనుకున్న డ్రీమ్ అనేది అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం.
సో లీడర్స్ ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో మీరందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్, గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ రాజీ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా బాగా చెప్పారు మేడం. మీ జర్నీ, మనం వెళ్ళిన బూట్ క్యాంప్ రాజమండ్రిది బయోటిన్ కోసం చాలా ఎక్సలెంట్ సెషన్ మేడం. మీ జర్నీతో పాటు చక్కగా ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా చెప్పారు. చిన్న వయసులో అయినా చదువుతూ కూడా బిజినెస్ చేస్తున్నారంటే నిజంగా మిమ్మల్ని ఒక రోల్ మోడల్ లాగా అమ్మాయిలందరూ ఖాళీగా ఉండి కూడా ఖాళీ లేదంటున్నారు. నిజంగా మిమ్మల్ని చూసి నేర్చుకోవడం నిజంగా చాలా అదృష్టం మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. అరుణ మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ రాజీ మేడం గారు. చాలా చాలా ఎక్సలెంట్ గా చిలక పలుకుల్లాగా ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారమ్మా. అలాగే హెయిర్ కోసం చెప్పారు, మీ టెస్టిమోనియల్ చెప్పారు, మంచి వీడియో కూడా ప్లే చేశారు. చాలా చాలా ఎక్సలెంట్ గా ఉందమ్మా మీ జర్నీ అయితేనేమి. మళ్ళీ మనం మన అప్లైనర్ దగ్గర కూర్చొని మనం ఎలాంటి నాలెడ్జ్ తీసుకుంటే మనం ముందుకెళ్తాము, ప్లాన్ నేర్చుకోవటం, మనం ఈ మంత్ ఏంటి అచీవ్ అవ్వాలి, ఇవన్నీ మంచి మంచి విషయాలు తెలియజేశారమ్మా. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. అలాగే మీ డ్రీమ్స్, మా డ్రీమ్స్, అలాగే మన భూపతి గారి డ్రీమ్స్, ఎంటైర్ మన ఎస్టేట్ ఫ్యామిలీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. మీరు చెప్పినట్టు మంచి మన గౌతమ్ బాలి సార్ గారు ఎక్సలెంట్ ఏంటి అది ప్రోడక్ట్ అయితేనేమి, మళ్ళీ మనకి ప్లాన్ అనేది చాలా మంచిగా ఇచ్చారు. దాన్ని తీసుకొని మనం ముందుకెళ్ళటం వల్ల చాలా మంచి లైఫ్ ఉంటుంది అనేది ఒకటి ఉంది ఈ వెస్టేజ్లో. అలాగే మీలాంటి చిన్నపిల్లలందరూ మీ ద్వారా కూడా వచ్చి వాళ్ళ లైఫ్ని, ఉద్యోగం అని టైం వేస్ట్ చేసుకోకుండా, ఈ టైంలో అసలు ఉద్యోగాలే లేవు మనం బయట చూస్తే, మీ ద్వారా యూత్ అంతా వచ్చి వాళ్ళు కూడా మంచి లైఫ్ని లీడ్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నానమ్మా. విష్ యూ వెల్త్ అమ్మా. థ్యాంక్ యూ భూపతి సార్, మాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. మేడం రమణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ అండి. రాజీ మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్. యూత్ ఐకాన్. చిన్న వయసులోనే మీరు వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఇంత చిన్న వయసులో మీరు చక్కటి నిర్ణయం తీసుకొని చాలా అద్భుతంగా బయోటిన్ కోసం చెప్పారు. అలాగే మీ టెస్టిమోనీ చెప్పారు. మీరు ఎంతో మందికి మన ప్రోడక్ట్ని ఇచ్చి వచ్చిన రిజల్ట్ కూడా చాలా అద్భుతమైనవి. మీరు ప్రతిరోజు కూడా చాలా అద్భుతంగా ఫీల్డ్ వర్క్ చేస్తారు. అలాగే ఎంత దూరమైనా సింగిల్గా వెళ్ళి కూడా నేను వెళ్ళలేను, నాకు తోడు ఉండాలి, అప్లైన్ రండి అని ఏ రోజు కూడా ఏ అప్లైన్ని కూడా రమ్మని మాత్రం మీరు అడగరు. దేవి మేడం గారిని కానీ నన్ను కానీ, అత్తయ్య నా వల్ల కాలేకపోతుంది ఒక్కసారి రండి అని. మీరు జాయిన్ అయిన 1 ఇయర్లో నేను ఒక్కసారి కూడా మీ నోటంటే వినలేదు. అంటే ఎక్కడికైనా ఎంత దూరమైనా నర్సీపట్నం, రాజవొమ్మంగి అలా ఎంత దూరమైనా వెళ్ళి వర్క్ చేసుకోగలిగే నాలెడ్జ్ మీరు తీసుకొని మీలాంటి యూత్కి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడాలని, చక్కగా మంచి ఇన్కమ్ తీసుకొని మీరు యూత్ ఐకాన్ అయ్యి మినిమం 3 lakhs, 5 lakhs, 10 lakhs తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని, అలాగే మీరు తీసుకొచ్చినటువంటి టీం యొక్క డ్రీమ్స్ ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం శ్రీమణి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. భూపత్ సార్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ రాజీ మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
సూపర్ అమ్మా. ఇంత చిన్న ఏజ్ లో మీ అప్లైనర్ రవణం మేడమా? ఎస్ మేడం. సూపర్ సూపర్ సూపర్. నిజంగా ఇంత చిన్న ఏజ్ లో పీపీటీ తీసుకొని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి నీ నీ కోసం నీ టెస్టిమనీ చెప్పి మళ్ళీ హెయిర్ ఫాల్స్ హెయిర్ దానికి అది చెప్పి అసలు నిన్ను రోల్ మోడల్ గా తీసుకుంటే యూత్ అని వాళ్ళు ప్రతి ఒక్కరు వెస్టేజ్ చేయాల్సిందే. నిజంగా రమణమ్మ మేడం చెప్పిందే నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. 100% నువ్వు యూత్ ఐకాన్ అవ్వాలి. ఫర్ మంత్ 5 lakh చెక్ నువ్వు చూపించాలి. థ్యాంక్ యూ సో ఎందుకంటే మచ్ మేడం. ఖచ్చితంగా మేడం. 100% ఇండివిజువల్ వెళ్తున్నావు అని చెప్తున్నారు. ఎవరి సపోర్ట్ తీసుకోలేదని చెప్తున్నావు. ఏజ్ చూస్తే చాలా చిన్నది, కానీ నీ గోల్ చూస్తే చాలా పెద్దది. నిజంగా వెస్టేజ్ లో ఎవరికైనా 100% డ్రీమ్ ఉండాలి, గోల్ ఉండాలి. మనకు ఒక గోల్ ఒక డ్రీమ్ ఉంటేనే మనం వెస్టేజ్ చేయగలం. 100% సక్సెస్ చేస్తావమ్మా. పర్ మంత్ 5 lakh నేను చూడాలి. చాలా బాగా చెప్పావు. నెక్స్ట్ మీటింగ్ కి కొంచెం సిగ్నల్ లో ఉండు, మధ్య మధ్యలో వాయిస్ బ్రేక్ అయింది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, యువర్ డ్రీమ్స్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్ యూ సో భూపత్ మచ్ సార్. మేడం. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్ మేడం. మేడం. మేడం అనుష గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రాజీ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా చాలా బాగా చెప్పారు మేడం. అంటే ఈ ఏజ్ లో మీరు వెస్టేజ్ ని ఒక డ్రీమ్ గా తీసుకొని వెస్టేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం మేడం. ఎందుకంటే ఈ ఏజ్ లో అందరూ కూడా కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్ నుంచి తిరిగి వచ్చి ఫోన్ చూడాలి, లేకపోతే టీవీ చూడాలి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ మీరు అలా ఎప్పుడు కూడా ఉండరు మేడం. నిజంగా నేను చూసినంత వరకు అయితే చాలా అంటే చాలా బాగా చెప్పారు మేడం. మీరు చెప్పిన టెస్టిమోనీస్ కూడా ఈ జూమ్లో అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరే చాలా మందికి ఇచ్చారు, రిజల్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ మనం అందరం యూజ్ చేసుకొని అందరం కనుక టెస్టిమోనీలు కనుక మనం కరెక్ట్ వేలో యూజ్ చేస్తే చాలా బాగా రిజల్ట్ వస్తుంది మేడం. మనం కూడా మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అలాగే బయోటిన్ గురించి కానీ మన హెయిర్ గురించి హెయిర్ హెల్త్ గురించి కానీ చాలా బాగా చెప్పారు మేడం. సూపర్ మేడం. మీరు నిజంగా చాలా గ్రేట్ఫుల్గా అయితే నేను ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి నేను కూడా. థ్యాంక్ యూ మేడం. మీరు ఏమైతే డ్రీమ్స్ అనుకుంటున్నారో అవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు ఆ విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. మేడం సత్య గారు అడ్మిట్ చేసుకోండి. సత్యవతి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. సార్ భూపతి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. రాజీ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్. నిజంగా చాలా బాగుందమ్మా. ఆ, నిజంగా వినాలి వినాలి, ఇంకా చెప్తే వినాలి అన్నట్టు ఉంది. నిజంగా చిలక పలుకుల్లో మాట్లాడావు. నిజం అందరూ చెప్పినట్టే ఇంకా నేను చెప్తున్నాను. నిజం చెప్పాలంటే చిన్న వయసులో నిజంగా ఇంత మంచి ఆలోచించడము, ఇంత మంచిగా కష్టపడాలని మనస్తత్వం ఉండడం అది చిన్న విషయం కాదమ్మా. ఎందుకంటే నిజంగా ఇప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్ళి వచ్చి ఆడుకొని ఏదో పనులు చేసుకొని చక్కగా ఫోన్లు చూసుకొని కాలక్షేపం చేస్తున్నారు. కానీ నిజంగా మంచి నిర్ణయం తీసుకొని ఎప్పుడు చూసినా సరే ఓనుగా అంటే ఎవ్వరూ రాకుండా నేనే వెళ్ళి ఏదైనా చేయగలను అని మంచి నిర్ణయంతో నువ్వు ఫీల్డ్ వర్క్ చేస్తావు తల్లి. చాలాసార్లు చూశాను కూడా నేను. ఆల్ ది బెస్ట్ అమ్మా. నీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్ తల్లి. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. మేడం రమ్య మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజీ మేడం. ఈరోజు మార్నింగ్ బయోటిన్ మేడం. అంటే నాకు సిగ్నల్ లేక వినలేదు మేడం సరిగ్గా. టెస్టిమోనీస్ కానీ అలాగే మనం ప్రోడక్ట్ ఇచ్చిన రిజల్ట్ కానీ చాలా ఎక్సలెంట్గా చెప్పారు మేడం. అలాగే బయోటిన్ కోసం హెయిర్కి సంబంధించి మీరు చూపించిన వీడియోస్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మేడం. ఎందుకంటే
మనం బయటికి వెళ్ళి చెప్పినప్పుడు ఎక్కువ ఇటువంటి టెస్టిమోనీస్ అనేవి బయట ఉపయోగపడతాయి మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. మీరు మా లైఫ్ లైన్ అయినందుకు చాలా హ్యాపీ మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే మీ డ్రీమ్స్ అన్ని త్వరలో ఫుల్ఫిల్ అవ్వాలని యూనివర్స్ ని అడుగుతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. విష్ యూ వెళ్తండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం కనకదుర్గ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రమ్య మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం సప్లీ స్ప్రే గురించి. అలాగే మీరు ప్రతిదీ కూడా ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా బాగా చెప్తారు మేడం. చాలా సార్లు విన్నాను. తునిలో కూడా అందరినీ కూర్చోబెట్టి మీరు ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా బాగా చెప్పారు మేడం. అప్పటి నుంచి అనుకుంటాను మేడం, ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్ ఉంది ఈ అమ్మాయికి, మనం ఎందుకు నేర్చుకోకూడదు, మనం కూడా నేర్చుకోవాలి అన్న తపన నాలో ఉంటది ఎప్పుడు కూడా మేడం. నిజంగా ఇప్పుడు మీరు చాలా బాగా చెప్పారు మేడం. మీరు చెప్పిన సప్లిమెంట్ స్ప్రే నేను కూడా వాడుతున్నాను మేడం. చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది. అంటే స్కిన్ కే కాదు, జుట్టుకే కాదు, మనకి ప్రతిదీ కూడా చాలా బాగా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మేడం. నిజంగా మనం వాడిన ప్రోడక్ట్ వేరే వాళ్ళకి ఇస్తున్నామంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. అలాంటి సప్లిమెంట్ స్ప్రే కూడా మనం వాడుతూ వేరే వాళ్ళకి ఇచ్చేలా కూడా మనకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీరు ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా బాగా చెప్తారు మేడం. అలాగే అప్లయన్స్ ఏది చెప్తే అది చెయ్యాలి. అలాగే మనం ఏదైనా తెలియనిది ఉంటే అప్లయన్స్ అడిగి తెలుసుకోవాలి అని చెప్పారు. కరెక్ట్ మేడం. నిజంగా నిజంగా మనకు తెలియనిది ఏదన్నా ఉంటే మన అప్లయన్స్ చెప్పడం వల్లే మనం ఇంకా ఇలా పైకి వచ్చామంటే ఈ రోజు కారణం ఆ అప్లయన్స్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ హెల్ప్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మేడం. విష్ మేడం. యూ వెళ్తండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సో లీడర్స్ లాస్ట్ కాల్ అండి. మేడం లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మీరు స్ప్రే కోసం కానీ మన హెయిర్ ఫాల్ కోసం కానీ చక్కగా బాగా చెప్పారు మేడం. మీరు ఎప్పుడు కూడా చిన్నపిల్లలైనా మేడం, గుడ్ మార్నింగ్ మేడం, చిన్నపిల్లలైనా పెద్ద ఆలోచనతో చేస్తారు మేడం. మీ ఉన్న ఇట్లా ఎవరంటే రావణం మేడం గారు పక్కన ఉన్నందుకు మీరు సింహం పక్కన ఉంటే సింహం పిల్లలు ఉంటారు మేడం. మీ తల్లిదండ్రులు అలా గొప్పలు మరి మీ అక్క పిల్లలు కూడా ఈ వయసులో పిల్లలు ఆడుకుంటూ అలా చిల్లరగా ఉంటారు. అలాంటిది లేకుండా పిల్లలు ఉంటారు మేడం. మీరు అనుకున్న మేడం. మీరు బాగా ఫీల్డ్ అలా వెళ్తారు మేడం. ఎప్పుడు కూడా ప్రజల కోసం మీరు అనుకున్న భగవంతుని కోరుకున్నాను. ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెళ్తండి. సో థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ రాజీ మేడం, ఈరోజు మంచి సెషన్ ఇచ్చినందుకు. సో అదేవిధంగా మీరు త్వరలోనే సో మేడం రమణమ్మ మేడం గారు అందరూ లీడర్స్ అన్నట్టుగా త్వరలోనే ఒక మంచి పొజిషన్కి వెళ్తారండి. అదేవిధంగా మీ యొక్క డ్రీమ్స్ అనేవి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం.